హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం సీక్వెన్స్ ప్రీసెట్టింగ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు టైం లైన్ లో ఉన్న టూల్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. అసలు టైం లైన్ లో టూల్స్ మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి, వాటి వల్ల మనం ఎడిటింగ్ ఎంత ఎఫిషియెంట్ గా చేయొచ్చు, ఇలాంటి దాని గురించి మనం డీప్ గా డిస్కస్ చేసుకుందాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. సెలక్షన్ టూల్ గురించి మాట్లాడుకుందాం మనం. ఇది సెలక్షన్ టూల్. ఈ సెలక్షన్ టూల్ తో మనం దేన్నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వీడియో సెలెక్ట్ చేస్తున్నాను, నేను ఆడియో సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ ఏది సెలెక్ట్ చేయాలన్నా సరే టైం లైన్ కాదు, ఏది సెలెక్ట్ చేయాలన్నా సరే మనకి సెలక్షన్ టూల్ బాగా అవసరం అన్నమాట. మీ అందరికి బాగా తెలిసింది సెలక్షన్ టూల్, మోస్ట్ ఇంపార్టెంట్ కూడా. ఆ తర్వాత ట్రాక్ సెలక్షన్ టూల్. ఇది సెలక్షన్ అంటే ఓకే తెలిసింది, దేన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ట్రాక్ సెలక్షన్ ఏంటి అంటే, ట్రాక్ అంటే ఏంటి జనరల్ గా, ఇది ట్రాక్ సెలక్షన్ టూల్. దీని షార్ట్ కట్ వచ్చేసి ట్రాక్ సెలక్షన్ టూల్ ఏం చేస్తుంది మనకి. ఇప్పుడు ఈ వీడియో ట్రాక్ ఉంది, ఈ ఆడియో ట్రాక్ ఉంది, నేను ఇక్కడ నుంచి దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇదిగో ఇటువైపు నుంచి ఏ విధంగా ఫార్వర్డ్గా మొత్తం అంతా సెలెక్ట్ అవుతుందన్నమాట. ట్రాక్ సెలక్షన్ ఫార్వర్డ్ టూల్. ఫార్వర్డ్ ఇప్పుడు నేను ఇక్కడ నుంచి సెలెక్ట్ చేస్తున్నాను, ఇటువైపు అంతా సెలెక్ట్ అవుతుంది. నేను ఇక్కడ నుంచి సెలెక్ట్ చేస్తే ఇటువైపు అంతా సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి సెలెక్ట్ చేస్తే ఇటువైపు అంతా, ఇక్కడ నుంచి సెలెక్ట్ చేస్తే ఇటువైపు అంతా. ఇది చూడండి, ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసింది, ఇటువైపు అంతా సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇది ఫార్వర్డ్ వెళ్తుంది. మరి బ్యాక్వర్డ్ కావాలంటే ఎలాగా? బ్యాక్వర్డ్ కావాలంటే షిఫ్ట్ ఏ పట్టుకుంటే ఇది బ్యాక్వర్డ్ వెళ్తుంది. మనం ఎక్కడ దాకా సెలెక్ట్ చేసుకుంటే అది ట్రాక్ అంతా సెలెక్ట్ అవుతుంది అన్నమాట. ఇది ఇక్కడ దాకా ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇదంతా బ్యాక్వర్డ్ సెలెక్ట్ అవుతుంది. ఫార్వర్డ్ అంటే బ్యాక్వర్డ్ అంటే షిఫ్ట్ ఏ. నెక్స్ట్ టూల్ దగ్గరికి రిపుల్ ఎడిట్ టూల్. ఏంటి రిపుల్ ఎడిట్ టూల్? ఏంటి, మనం వీడియో ట్రాక్ లో కానీ ఆడియో ట్రాక్ లో కానీ ఏదైనా ట్రిమ్ చేయాల్సి వచ్చినప్పుడు అక్కడ ఎంటీ స్పేస్ ఏర్పడదు అన్నమాట. దీనివల్ల రోలింగ్ ఎడిట్ టూల్ ఏం చేస్తే, సపోజ్ నీకు ఈ క్లిప్లో, ఈ రెండు క్లిప్పుల మధ్యలో ఈ ఆడియోకి ఈ క్లిప్ ఇక్కడ దాకా సరిపోతుంది అన్నప్పుడు దీన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి రోలింగ్ ఎడిట్ టూల్ మనకు ఉపయోగపడుతుంది అన్నమాట. రెండు ఆడియో క్లిప్పులకు కానీ వీడియో క్లిప్పులకు కానీ మనకి ఏదో ఒక దాన్ని అడ్జస్ట్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు రోలింగ్ ఎడిట్ టూల్ మనకి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది రోలింగ్ ఎడిట్ టూల్ గురించి. రేజ్ స్ట్రెచ్ టూల్ గురించి మాట్లాడుకుంటే, ఒక క్లిప్ని పెంచుకున్నాం, ఒక క్లిప్ని ఇలా తగ్గించుకున్న క్లిప్ అలాగే ఉంటుంది, టైమింగ్స్లో మార్పు ఏమి ఉండదు, కానీ ఆ క్లిప్ స్పీడ్ అవుతుంది అన్నమాట. ఈ పెంచుకున్న క్లిప్ ఏమో స్లో అవుతూ ఉంటుంది. రేట్ స్ట్రెచ్ అనమాట. ఈ రేట్ మాత్రం అలాగే ఉంటుంది, స్పీడ్ వేరీ అవుతుంది కాబట్టి దీని రేట్ స్ట్రెచ్ టూల్ అంటారు. దీని షార్ట్ కట్ ఏంటి? ఆర్. నెక్స్ట్ రేజర్ టూల్. ఈ రేజర్ దీనికి దీని షార్ట్ కట్ ఏంటి? సి. ఇది ఆడియో వీడియో ఏదైనా సరే మనకి ఏదైనా ఆడియో బేస్ చేసుకుని మనం వీడియో చేయాలనుకుంటున్నప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది. జనరల్గా చాలా ప్లేస్లో దీన్ని ఉపయోగిస్తాం. మనకి ఎక్కడ కావాలంటే అక్కడ రేజర్ కట్ చేసుకుంటున్నాం. రేజర్ అంటే కటింగ్, ఇట్స్ లైక్ ఏ బ్లేడ్ మాట. ఇక్కడ ఎన్ని చిన్న కట్లు కావాలి దాన్ని చిన్న కట్లు చేసుకోవచ్చు. మ్యూజిక్ బేస్ చేసుకుని వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇదే రేజర్ టూల్ అనమాట. నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోయేది స్లిప్ టూల్. దీని షార్ట్ కట్ వచ్చి వై. దీన్నే స్లిప్ టూల్ అంటారు. దీని షార్ట్ కట్ వచ్చి వై మాట. ఈ స్లిప్ టూల్ ఏం చేస్తుందంటే, షిప్ పొజిషన్ మారదన్నమాట. లెంత్ మారదు, పొజిషన్ మారదు, కానీ చిప్లో ఉన్న కంటెంట్ మాత్రం మారుతుంది. లెంత్ మారదు, పొజిషన్ మారదు, కానీ చిప్లో ఉన్న కంటెంట్ మాత్రం మారుతుంది. ఒకసారి చూడండి, డిస్ప్లే మీద చూడవచ్చు. కావాలి ఇంతకుముందు మనం కట్ చేసిన కంటెంట్ ఉంటుంది కదా, ఆ కంటెంట్ అడ్జస్ట్ చేసుకుంటుంది అన్నమాట. ఇది లెంత్ని, ఈ పాయింట్ ఇక్కడ దాకా రావాలా, ఈ పాయింట్ ఇక్కడ దాకా రావాలా అని ఒక అడ్జస్ట్ చేసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్లైడ్ టూల్. మీరు షార్ట్ కట్ చేసి ఇది కూడా దీనిలో ఉండదు. స్లైడ్ టూల్ ఏం చేస్తుంది అంటే, క్లిప్ని లెఫ్ట్ లేదా రైట్కి మూవ్ చేస్తుందన్నమాట. పక్కన ఉన్న క్లిప్లు ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోతూ ఉంటాయి. స్లైడ్, దీన్ని ఎలా స్లైడ్ చేస్తున్నాం కదా, ఆటోమేటిక్గా పక్కన ఉన్న రెండు అడ్జస్ట్ అయిపోతూ ఉంటాయి. అది మళ్ళీ ఎప్పుడు దాకా అంటే, క్లిప్ ఎంతవరకు ఉందో అంతవరకే అవుతుంది. ఏ క్లిప్ ఆగిపోయినా సరే మనకి ఆగిపోతూ ఉంటుంది. పెన్ టూల్. ఈ పెన్ టూల్ గురించి నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోవాలి. పెన్ టూల్ గురించి మనం ఈ మార్కర్లు పెట్టుకోవచ్చు. మార్కర్లు ఎందుకంటే నీకు ఐడెంటిఫికేషన్ కోసం స్టార్టింగ్ లో బాగా ఉపయోగపడుతుంది. మనకి ఈ టైం దగ్గర ఇలా పెట్టుకోవచ్చు, ఈ టైం దగ్గర ఇలాగా ఇలా మార్కర్లు పెట్టుకోవచ్చు. మనకి ఈ మార్కర్ల కోసం ఈ పెన్ టూల్ యూజ్ చేస్తారు. ఇక్కడే కాకుండా మనకి ఫర్దర్ గా చాలా యూజ్ అవుతుంది. అప్పుడు తెలుసుకుందాం ఈ పెన్ టూల్ గురించి. హ్యాండ్ టూల్. మనం ఇలా డ్రాగ్ చేసుకున్నప్పుడు హ్యాండ్ ఎలా వస్తూ ఉంటుంది. ఇదే డ్రాగ్ చేసుకున్నప్పుడు ఏదైనా సరే మనం ఏం డ్రాగ్ చేసుకున్నా సరే ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. ఏదైనా సరే డ్రాగ్ చేసుకోవచ్చు. చివరిగా జూమ్ టూల్ ఏంటంటే, దీని షార్ట్ కట్ జెడ్. ఈ జూమ్ టూల్ మనకి పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. బేసిక్ గా ఈ జూమ్ టూల్ కన్నా మీకు ప్లస్ మైనస్ యూజ్ చేయడం బాగా నేర్చుకుంటే, ఎందుకంటే మనకి ఈజీగా ఉంటుంది ప్రాసెస్. ఈ ప్లస్ నొక్కడం పెరుగుద్ది, మైనస్ తగ్గుతూ ఉంటుంది అన్నమాట. ఈ క్లిప్స్ అన్ని దీనికన్నా
మనకి ప్లస్ మైనస్ ఎక్కువ యూజ్ చేస్తే బాగుంటుంది అనమాట. ఇప్పుడు మనం బోనస్ షార్ట్ కట్స్ గురించి ఒకసారి డిస్కస్ చేస్తున్నాం. అంటే మీకు తెలిసిందే ఉన్న స్క్రీన్లో ఏంటంటే మనకి ఏదైనా చేసినప్పుడు పొరపాటు చేసినా కరెక్ట్ చేసినా ఏం చేసినా సరే ఆన్ డూ టూల్ కావాలి కదా. యాక్చువల్గానే మీకు తెలిసింది కంట్రోల్ జెడ్, తర్వాత రీడు, కంట్రోల్ షిఫ్ట్ జెడ్, రీడు. ఎందుకంటే నువ్వు తీసిన దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావాలంటే కంట్రోల్ షిఫ్ట్ జెడ్. కాపీ మీకు తెలిసిందే, పేస్ట్ మీకు తెలిసిందే, డిలీట్ కూడా తెలిసిందే. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే రిపిల్ డిలీట్. ఇది ఏం చేస్తుందంటే మనకి స్పేస్ ఉంటుంది కదా. ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా డిలీట్ చేసినప్పుడు స్పేస్ ఉండిపోతుంది అన్నమాట. ఇప్పుడు సపోజ్ ఈ క్లిప్ ఉంది, ఈ క్లిప్ని డిలీట్ చేసినప్పుడు స్పేస్ మిగిలిపోతుంది, ఈ స్పేస్ మిగిలిపోతుంది. అదే రిపిల్ డిలీట్ చేసినామనుకో ఆ స్పేస్ మిగలన్నమాట. కంట్రోల్ కీ, ఇది కరెక్ట్గా కంట్రోల్ కీ. దీన్ని అల్టిమేట్గా యూజ్ చేస్తూ ఉంటాం. కంట్రోల్ కీని మర్చిపోకండి, కంట్రోల్ కీ.